హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇవాళ అన్ని వార్తాపత్రికల్లో ప్రధానంగా ట్రంప్ వార్త హైలైట్ అయిందని చెప్పాలి. ట్రంప్ నిన్న పెన్సిల్వేనియాలో ఒక సభను ఆయన నిర్వహించారు, బహిరంగ సభను. ఆ సందర్భంగా ఆయన మీద కాల్పులు జరిగాయి. సో ఆ కాల్పుల్లో ఆయన త్రుటిలో ఆ కాల్పుల నుంచి తప్పించుకున్నారు. జస్ట్ ఆయన చెవి గాయపడింది. సో ఇప్పుడు ఈనాడు అనుకోండి, ఈనాడులో కూడా ఇదే బ్యానర్ వార్త. ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ ఇదే బ్యానర్ వార్త, ట్రంప్పై హత్యాయత్నం. సాక్షిలో చూస్తే కనుక మనం సాక్షిలో కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సాక్షిలో అవి రెండు ట్రంప్ని ప్రధాన వార్త చేస్తే వీళ్ళ పక్కన వేసుకుని హైలైట్ చేసుకున్నారు. కానీ ఎప్పుడు ఇస్తారు అట 3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? నక్షత్రకుడు ఉంటాడు కదా, మనకి ఒక హరిశ్చంద్ర నాటకం, అందులో నక్షత్రకుడు అంటాం. సో ఆయన వెంట తిరిగి నా డబ్బులు ఇప్పుడు ఇస్తా అన్నట్టుగా అప్పులోళ్ళలాగా ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ భృతి 3,000 ఎప్పుడు ఇస్తారని మాట్లాడుతున్నాడు. సో మనం ఇతను వదిలేద్దాము, ఇతను పర్వర్టెడ్ ఫెలో కాబట్టి. మనం ఈ రెండు పత్రికల్లో చూస్తే కనుక ట్రంప్ మీద ఏం జరిగిందనేది ఒక్కసారి చూద్దాం. చూడండి, దుండగుడు కాల్పులు, చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, పెన్సిల్వేనియా రాష్ట్రం ఎన్నికల సభలో హఠాత్ పరిణామం. ముష్కరుణ్ణి తుదముట్టించిన బలగాలు, సభకు హాజరైన వారిలో ఒకరి మృతి. ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్న బైడెన్. అమెరికాలో హింసకు తావులేదని ఉద్ఘాటన, ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. ఇందులో ట్రంప్ ఏమన్నాడంటే, ఇది నమ్మశక్యం కావట్లేదు, ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యం కావడం లేదు, కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైంది, నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ చొచ్చుకెళ్ళింది, చాలా రక్తం కారింది, ఘటనపై వేగంగా స్పందించినందుకు సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలని చెప్పాడు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఏమంటాడు, ఇలాంటి హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా అమెరికా ఏకం కావాలంట, ఈ తరహా నేరాలను ఉపేక్షించలేం, వీటికి తెగబడే వారిని క్షమించలేం, ప్రస్తుతం ట్రంప్ బాగానే ఉన్నారు, ఇది హత్యాయత్నమా కాదా అనేది తెలియాలంటే దర్యాప్తు పూర్తి కావాలంటారు. ఇక్కడ సరే నేను దీని మీద రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, అసలు దీని వెనక మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో చూస్తే చూడండి, ఇటు వద్దాం. ట్రంప్పై హత్యాయత్నం, రైఫిల్తో కాల్పులు జరిపిన యువకుడు, వెంటనే స్పందించిన సీక్రెట్ ఏజెంట్లు, దుండగుడి కాల్చివేత, ట్రంప్ క్షేమం, కుడి చెవి పైభాగంలో తూట గాయం. ఇదే సేమ్ ఇంతే రాసిచ్చారు. వేలాది మందితో ఎన్నికల ప్రచార సభ, చుట్టూ అభిమానులు, మద్దతుదారులు, అనుకూలంగా నినాదాలు. 2 రోజుల్లో అభ్యర్థిత్వం ఖరారు కానుండడంతో రెట్టించిన ఉత్సాహంతో నాయకుడు. మీరు నిజంగా విచారకరమైన దాన్ని చూడాలనుకుంటే ఏం జరిగిందో చూడండి అంటూ ఉద్వేగంగా ప్రసంగం. యాదృచ్ఛికమైన ఆయన మాటలు అలా తూటాల్లా పేలుతుండగానే దూసుకొచ్చిందో నిజమైన తూట. సినిమాల్లో చూపినట్టుగా సమీపంలోని భవనంపై నుంచి తుపాకీతో దుండగుడి కాల్పులు, రెప్పపాటులో తప్పిన ప్రాణాపాయం. ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదని చెప్పి. ఇక్కడ చూడండి, ఈ ఫోటోగ్రాఫర్ ఎవరో మనం అభినందించి తీరాలా. తీసేయండి. ఈ చెవిలో నుంచి బుల్లెట్ ఇట్లా వెళుతున్నప్పుడు, ఇట్లా ఛిద్రం చేసి ఇట్లా వెళ్తున్నప్పుడు ఈ బుల్లెట్ బొమ్మని వాడు తీశాడు. చాలా సెకండ్కి 8,000 షట్టర్ స్పీడ్తో పనిచేస్తుందట ఇది. సో చాలా బ్రహ్మాండంగా తీశాడు ఇతను. ఎవరో ఇది ఫోటో ఆఫ్ ద డికేడ్ అయిద్దేమో అనుకుంటున్నా. సో అంత అద్భుతంగా తీసాడు. టైమ్స్ ఫోటోగ్రాఫర్ అట. సరే, ఓవరాల్గా మనం కొన్ని విషయాలు ఇక్కడ చర్చించుకోవాలా. ఏమంటాడు, నమ్మశక్యం కావట్లేదు, ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యం కావడం లేదు. ఇక్కడే మనం ఖండించాలి. ఇక్కడ అమెరికా దురదృష్టమేమో అనుకుంటా, కానీ సరైన అభ్యర్థి లేడండి అమెరికాకి. మనం చాలా పెద్ద పెద్ద అద్భుతమైన అధ్యక్షులను చూసాం. నాకు తెలిసి బరాక్ ఒబామా తర్వాత ఆ స్థాయిలో ఆ స్టేచర్ కానీ ఆ స్థాయి కానీ వీళ్ళకి లేనే లేదు. బరాక్ ఒబామా చాలా హుందాగా పరిపాలన చేశాడు. బరాక్ ఒబామా ఆయన చూసినా, లేకపోతే ఆయన తీసుకునే చర్యలు చూసినా చాలా బాగా అనిపించేది నాకు బరాక్ ఒబామా. కానీ ఈ ట్రంప్ను చూస్తేనేమో ఒక చిల్లర వేషాలు వేసే వ్యక్తిగా కనబడతాడు. సో ఈ బైడెన్ని చూస్తేనేమో బైడెన్కి అసలుకి మతి సరిగా పనిచేస్తుందా లేదా అనిపిస్తుంది. సో అమెరికా ప్రజల దురదృష్టమేమో ఇలాంటి అధ్యక్షులు పోటీ పడుతూ ఉన్నారు. సో ఇంతకు మించిన బెటర్ ఆప్షన్స్ వాళ్ళకి లేవా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అయితే ఇక్కడ విచిత్రంగా వీళ్ళు మాట్లాడుకోవడం చూడండి.
ఇక్కడ మన దేశంలో ఇలాంటి జరగడం చాలా ఆశ్చర్యకరమని, నమ్మశక్యం కావట్లేదని, సో మనంతా ఐక్యంగా ఉండాలని ఏదేదో మాట్లాడుతున్నారు. అయ్యా బాబోయ్, అసలు అమెరికాలో ఎన్ని కాల్పులు జరిగినాయండి? ఎప్పుడు మనం వింటానే ఉంటాంగా. ఎవడో అగంతకుడు వచ్చాడు, స్కూల్లో చొరబడ్డాడు, ఈ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు, 40 మంది పిల్లలు చనిపోయారను, సో 30 మంది ఎవరో వీధిలో ఒక ప్రార్థనా మందిరానికి వస్తాడు, టకటక పేల్చేస్తాడు, మళ్ళీ 30 మంది చనిపోతారు. వందల సంఖ్యలో ఇలాగ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అమెరికాలో. వరుస సంఘటనలు జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. సంవత్సరంలో కనీసం 1 లేదా 2 సంఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం మీడియాలో చూస్తూ ఉంటాం. అంటే విచ్చలవిడితనం. గన్లు ఎవరికి పడితే వాళ్లకు గన్లు అమ్మే కల్చర్ అక్కడ ఉన్నది. గన్ కల్చర్ ఉంది. సో మనం అనుకుంటాం అమెరికా చాలా పెద్ద తోపని. మనం భారతదేశంలో అర్ధరాత్రి 12 గంటలకు వెళుతున్నా ఎవడు మనల్ని తాకేవాడు లేడు, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేసేవాడు లేడు. సో అర్ధరాత్రి ఇవాళ మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి మహిళ ఒంటరిగా భారతదేశపు రోడ్ల మీద నడిచినప్పుడు నిజమైన స్వతంత్రం. నిజంగానే స్వతంత్రంలో ఉన్నాం మనం. నిజంగానే ఇవాళ నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు అమ్మాయిలు. చాలామంది చాలా స్వేచ్ఛగా ప్రయాణం చేస్తున్నారు. ఇంతెందుకు మా మీడియా ఛానల్లో కూడా 4 నుంచి 12 దాకా ఉద్యోగం చేసి న్యూస్ ఛానల్లో 12 గంటలకి తిరిగి ఇళ్ళకెళ్ళే అమ్మాయిలు ఉన్నారు, యాంకర్లు ఉన్నారు. సో ఈ పరిస్థితులు ఉన్నాయి వాస్తవానికి భారతదేశంలో. కానీ అంత దుర్భరమైన పరిస్థితులు అంటే అమెరికాలోనే ఉన్నాయని చెప్పాలి మనం. అమెరికాలో రాత్రి 10 గంటల తర్వాత కొన్ని ఏరియాలు తిరగలేము. తిరిగితే మన ప్రాణానికి గ్యారంటీ ఉండదు. కొంతమంది వచ్చి దోపిడీ చేసి మన ప్రాణాలు కూడా తీసేస్తారట. అట్లా ఉంటుంది సిచ్యువేషన్. అంటే కంట్రోల్ లేదు అమెరికాలో, కంట్రోల్ లేదు, విచ్చలవిడితనం ఉన్నది. దీన్ని కంట్రోల్ చేయకుండా నాకు నమ్మశక్యంగా లేదు, మన దేశంలో ఇలా జరగడం అంటే అమెరికాలో ఏం జరిగిందో చెప్తాను నేను. 1776లో స్వాతంత్రం వచ్చిందండి. 1865లో అమెరికా తొలి అధ్యక్షుడు ఎన్నికైన అబ్రహాం లింకన్ను కాల్చి చంపారు. ఆయన్ని నల్ల జాతీయులకు ఫేవర్గా ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఆయన్ని కాల్చి చంపారని చెప్తూ ఉంటారు. సో ఆ తర్వాత 1881 జూలై 2 జేమ్స్ గార్ఫీల్డ్ అని 20వ అధ్యక్షుడు ఆయన్ను కూడా దుండగులు కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత 25వ అధ్యక్షుడు 1901 సెప్టెంబర్ 6 విలియం మెక్కెన్లీ అనే అతన్ని 25వ అధ్యక్షుడు అతన్ని కూడా కాల్చి చంపారు. ఆ తర్వాత 35వ అధ్యక్షుడు 1963 నవంబర్ జాన్ ఎఫ్ కెనడీ ఆయన్ను కూడా కాల్చి చంపారు. ఇది పెద్ద సంచలనం అప్పట్లో. జాన్ ఎఫ్ కెనడీ అంటే చాలామంది వినే ఉంటాం. చాలా పేరెన్నిక కన్నా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. సో ఆయన్ని కూడా కాల్చి చంపారు. సో ఇలాగా మళ్ళీ అంటే అబ్రహాం లింకన్తో మొదలు పెడితే ఇప్పటి వరకు జరిగితే దాదాపు 9 ఘటనలు జరిగినాయి ఇవాళ. సో కొంతమంది చనిపోయారు, అందులో కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికా తొలి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ చనిపోయాడు, జేమ్స్ గారిఫీల్డ్ చనిపోయాడు, జాన్ ఎఫ్ కెనడీ చనిపోయాడు, విలియం మెక్కిన్లే చనిపోయాడు, 4 చనిపోయారు. ఆ తర్వాత రొనాల్డ్ రీగన్ ఆయన త్రుటిలో ప్రాణం దక్కించుకోగలిగాడు. ఆయన 40వ అధ్యక్షుడు. 1981లో ఈ ఘటన జరిగింది. అలాగే గెరాల్డ్ ఫోర్ట్ అని 38వ అధ్యక్షుడు. 1975లో ఆయన మీద కూడా కాల్పులు జరిగాయి. అలాగే అక్టోబర్ 14, 1912లో థియోడర్ రూజ్వెల్ట్ అని 26వ అధ్యక్షుడు ఆయన మీద కూడా కాల్పులు జరిగాయి. చివరగా కాల్పులు జరిగింది అయితే 1981లో. ఆ తర్వాత 43 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు కాల్పులు జరిగాయి. సో ఇలాంటి కల్చర్ అంటే అమెరికా సిస్టంలో ప్రాబ్లం ఉంది. అమెరికా సిస్టంలో 20 ఏళ్ల యువకుడు అండి థామస్ మాథ్యూ క్రూక్స్ అంట. 20 ఏళ్ల యువకుడు పెన్సిల్వేనియాలో ఉంటాడు. ఈయన సమావేశం నిర్వహిస్తున్న దానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉండేవాడట. మొదటి నుంచి ట్రంప్ అంటే వ్యతిరేకత, బైడెన్ అంటే కాస్త అనుకూలత ఉన్నది ఈ పిల్లాడికి. సో 20 ఏళ్ల యువకుడు 300 మీటర్ల దూరం నుంచి కాల్చిపడేశాడు. మీరు ఆలోచించండి, అమెరికా భద్రతలో డొల్లతనం ఆలోచించండి. మనం చూసాం భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు వస్తే పెద్ద బోయింగ్ విమానం వస్తుంది. ఆయన వచ్చే ముందే మొత్తం సెక్యూరిటీ అంతా చెక్ చేసుకుంటారు. రకరకాల కథలు చేసేవాళ్ళు. మరి అంత కథలు చేసేవాళ్ళు మన భారతదేశంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు చాలా రేర్ అని చెప్పాలి. ఇందిరాగాంధీని చంపారు ఆ రోజు. అది కూడా వ్యక్తిగత సిబ్బంది చంపేశారు. ఒక రీజన్తో ఒక ఖలిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఆ రోజు అమృత్ అంటే స్వర్ణ దేవాలయం మీద ఆమె ఈ రకంగా ఒక సైనిక చర్య జరిపిందన్న ఒక కోపంతో ఒక వర్గం ఆమె మీద కసి పెంచుకొని ఆమె వ్యక్తిగత అంగరక్షకులే ఆమెను చంపారు. అంతే తప్ప
ఈ రకంగా సభల్లో ఉన్నప్పుడు కాల్చి చంపడాలు అవి జరగలేదు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యోదంతం మనకు తెలిసింది. ఎల్టీటీఈకి మనము అంటే మనకు శ్రీలంకకు సపోర్ట్ చేసి ఎల్టీటీఈని వ్యతిరేకించాము. భారతదేశ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ రోజు దేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీస్తూ ఉంటే డెఫినెట్గా మనం కూడా ఇప్పుడు మనకి ఉగ్రవాదుల నుంచి మనకు ముప్పు ఉంది. మన ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలు ఏం చేస్తున్నాయి? ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ భారతదేశం అలా చేయలేదు కదా. శ్రీలంక సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడుతుంటే ఎల్టీటీఈ వల్ల, సో ఆ రోజుల్లో లేదు ఎల్టీటీఈకి వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వానికి సపోర్ట్ చేసిందన్న ఉద్దేశంతో ఆ రోజు రాజీవ్ గాంధీ గారిని మానవ బాంబుతో పేల్చాడు. ఈ రెండు ఘటనలు తప్ప నాకు తెలిసి పెద్దగా సబ్జెక్టు కరెక్షన్ ఎవరైనా ఏదైనా మీకు గుర్తొస్తే కింద కామెంట్లో పెట్టండి. సో సబ్జెక్టు కరెక్షన్. సో నాకు తెలిసి ఇలాంటి ఘటనలు ఇట్లా విరివిగా జరిగే ఘటనలు మనకు కనపడలే. మనకు కూడా గన్ కల్చర్ లేదు. ఇష్టానుసారం వెళ్ళిపోయి గన్ పట్టుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపే పరిస్థితి మనకు లేదు. ఎవరు ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరపాల్సిందే తప్ప సాధారణమైన పౌరులు అట్లా చేసే పరిస్థితి లేదు ఇక్కడ. సో అతి సర్వత్రా వర్జయత్ అంటారు కదా, అట్లా అమెరికాలో అతి అనమాట గన్ కల్చర్ అనే ఒక అతి పోకడ వల్ల ఇవాళ ఇలాంటి 20 ఏళ్ళ యువకుడి చేతికి గన్ వచ్చింది. ఇవాళ ట్రంప్ని వేసేసే ప్రయత్నం చేశాడు. సో అఫ్కోర్స్ త్రుటిలో తప్పించుకున్నాడు. దీని మీద చాలామంది కొంత అఫ్కోర్స్ ఇది బాధాకరం, చాలా జెన్యున్గా ఈ ఘటన నిజంగా ఇది అతను కూడా చంపేశాడు, మాథ్యూని కూడా చంపేశారు అప్పటికక్కడికే. సో నేను చూస్తున్నాను అక్కడ పైన ఎవరో టార్గెట్ చేస్తున్నారు గురు అని చెప్పేసి పోలీసులకు చెప్పినా పోలీసులు అలర్ట్ కాలేదట. సో ఇది ఆ డొల్లతనం, అమెరికా భద్రతా వ్యవస్థలోని డొల్లతనం. పైకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ అమెరికా వ్యవస్థలో ఎంత డొల్లతనం ఉందో ఈ ఘటన నిరూపించింది. 1981 తర్వాత మళ్ళీ ఇప్పుడు అలాంటి జరిగింది. అఫ్కోర్స్ బైడెన్గా ఓడిపోవటం, బైడెన్ కాదు ఈయన అభ్యర్థి కావటం, ఈయన గెలవటం అనేది ఖాయం. పెద్దగా నాకు తెలిసి ఈ కాల్పుల ఘటన జరగకపోయినా ఈయన గెలవడం ఖాయమని అనిపించింది. కానీ కాల్పులు జరగడం వల్ల సానుభూతి ఉంటుంది కదా, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. మన జగనన్న ఎట్లయితే కోడికత్తి డ్రామా చేశాడో, సో ఇది డ్రామా అని నేను అనను కానీ ఇది జెన్యున్గానే అలా జరిగింది. బహుశా వాళ్ళు అట్లాంటి డ్రామాలు చేస్తారని నేను అనుకుని, మనకు జగనన్నకున్నంత తెలివితేటలు వాళ్ళకి ఎక్కడున్నాయి? మన అన్నకి కోడికత్తి డ్రామా కావచ్చు, బాబాయ్ హత్య కావచ్చు, ఇలాంటివన్నీ అన్నకున్న తెలివితేటల మధ్యలో వాళ్ళంతా జిజ్జుబీలు వాళ్ళు. కాబట్టి సో అమెరికాలో మార్పులు రావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. నాట్ ఓన్లీ ట్రంప్ అధ్యక్షుల మీద కాల్పులు జరిగితేనే మనం ఇంత చర్చించుకోక్కర్లేదు. ప్రతిసారి జరిగే కాల్పులను చర్చించుకోవాలా? గన్ కల్చర్కి చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత అమెరికాలో ఉన్నది.